హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా సండే కాబట్టి ఇంకా ఫుల్ వర్క్ అనమాట. ఇంకేంటంటే సండే కదండి, ఇంకా నాన్ వెజ్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఇంకా వంట చేసుకునేటప్పటికి అస్సలు ఖాళీ ఉండదనమాట. మిగతా రోజులతో పోలిస్తే ఈ రోజు ఏంటంటే కాస్త ఎక్కువ పనే ఉంటుంది. కాకపోతే పిల్లలకి నచ్చినవి అవి చేయడంలో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఇంకా అలాగే ఈ రోజైతే ఇంకా పిల్లల కోసం అని చెప్పి పూరి చేస్తున్నాను. నార్మల్గా అయితే మిగతా రోజుల్లో ఏంటంటే దోశ, ఇడ్లీ, ఇంకా ఉప్మా ఇవి చేసుకుంటాం కదా. ఇంకా సండే అయినా కొంచెం స్పెషల్ గా ఏమైనా చేసుకుందాం అని చెప్పి ఈ రోజు పూరి అయితే చేస్తున్నాను. ఇంకా పూరి కోసం అని చెప్పి ముందే పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను. మరో పక్క ఏంటంటే ఇంకా దుంపలు కూడా ఉడకబెట్టేసానండి. ఆల్రెడీ కుర్మా కూడా చేస్తాను, అంటే దుంపల కర్రీ కూడాను. ఇంకా అది ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ అయితే పూరి కోసం అని చెప్పేసి ఇంకా ఆ పిండిని అయితే ఒత్తుకుంటున్నాను. అంటే ఒకేసారి ఒక 3-4 పూరీలు ఒత్తుకున్నాం అనుకోండి, ఒకేసారి ఇంకా అంటే వేయించుకోవచ్చు కదా అని చెప్పి ఇలా అయితే ఒత్తేసుకుంటున్నాను అనమాట. అయితే పూరీలు చూసారా ఎంత చక్కగా వేగుతున్నాయో, బాగా పొంగుతాయండి, చాలా బాగా వస్తాయి. నేనేంటంటే ఎప్పుడు కూడాను పూరీ మేకర్ ఉంటుంది కదా, ఇంకా అందులో చేస్తాను. కాకపోతే ఈసారి ఏంటంటే ఆ పూరీ మేకర్ ఎక్కడో పెట్టేశానండి, కనిపించట్లేదు. ఇంకా అందుకనే నార్మల్ గా ఇంకా ఈ రోజు ఏంటంటే ఇంకా ఒత్తేసుకున్నాను అనమాట నేనేని. ఇంకా అందుకనే కొన్ని పొంగుతున్నాయి, కొన్ని పొంగవు. ఆల్మోస్ట్ అన్ని పొంగుతాయండి, ఒకటో రెండో ఇంకా అలా అయితే పొంగవన్నమాట. అయితే ఏంటంటే ఇంకా సమ్మర్ కదండి, సమ్మర్ లో మాక్సిమం ఆయిలీ ఫుడ్ ని అవాయిడ్ చేస్తే బెస్ట్. కాకపోతే ఇంకా ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకోవడంలో తప్పదు కదా. ఇంకా పిల్లలకి మరీ ఇంకా ఇడ్లీ పూరి అంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పి ఈరోజు అయితే పూరి చేశాను. పిల్లలు అయితే భలే హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వాళ్ళకి ఏంటంటే పూరి అన్నా, ఇడ్లీ అన్నా, ఇంకా బోండా అన్న చాలా ఇష్టం అన్నమాట. దోశ కూడా తింటారు కానీ ఇంకా ఇవంటే ఇంకా ఇష్టం. అందుకనే ఇంకా వారంకి ఒకసారి ఇలాగా నేనైతే టిఫిన్ మారుస్తాను. నార్మల్గా అయితే ఒక్కొక్కసారి బయట కూడా తెచ్చేస్తాము. అయితే ఈ మధ్యన బయట ఫుడ్ ఎక్కువైపోయింది కదా అని చెప్పి ఇంకా నేనేంటంటే ఇంట్లోనే పూరి చేశాను. ఇంకా పూరీలు అయితే ఒక పక్క అవుతున్నాయి, మరో పక్క ఏంటంటే పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే చాలా సింపుల్ గా నేను చేసుకుంటాను, అది ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు, ఒక 2 ఎండు మిరపకాయలు కట్ చేసుకొని ఇంకా కొంచెం వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్ గా వేగితే సరిపోతుంది. ఇవి ఇంకా వేగిన తర్వాత ఇందులో అయితే మనం అల్లం తురుము కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇవి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఉడకబెట్టిన బంగాళదుంపల్ని స్మాష్ చేసి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో తగినంత వాటర్ వేసేసి, అలాగే రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి వీటిని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. అయితే మీకు క్యారెట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చండి. కాకపోతే మనం క్యారెట్ వేస్తే అంటే బయట దొరికే కూర ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట, మంచి టేస్ట్ అయితే వస్తుంది. అందుకే నేను క్యారెట్ ఏంటంటే చిన్న ముక్కలు కట్ చేసి వేసేసాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా వాటర్ కూడా బాగా మరిగిపోయాయి. ఇందులో అయితే మనం శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా దాన్ని ఉండలు లేకుండా కలిపేసుకొని ఇంకా ఆ వాటర్ ని ఇంకా ఈ మరుగుతున్న వాటర్ లో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో అయితే మనం కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పూరీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. మనకి ఏంటంటే పూరీ మాత్రమే చేయడానికి టైం పడుతుంది కానీ కూర చేయడానికి మాత్రం ఎక్కువ టైం పట్టదన్నమాట. మార్నింగ్ పూట ఎప్పుడు కూడాను ఇంకా కర్రీ అయితే చేసుకోవచ్చు, దాని మీద కావాలంటే చపాతి ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ పూరి చేయడానికి టైం లేదు అంటే చపాతి చేసుకోవచ్చు, వెంటనే అయిపోతుంది. ఇంకా కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది దేని మీదకైనా కూడాను. ఇంక ఇక్కడ ఏంటంటే టిఫిన్ అయితే అయిపోయింది, పూరీలు కూడా చేసేసాను. అందరికి ఒక 3 వచ్చేలాగైతే ఇంకా వేసేసి ఇచ్చేసాను అనమాట. ఏంటంటే ఈరోజు నాన్ వెజ్ కూడా ఉంటుంది కదా, ఇంకా హెవీ అయిపోతుందని చెప్పి అందరికి 3 పూరీ ఇచ్చేసి ఇంకా కర్రీ వేసేసి వాళ్ళకైతే ఇంకా టిఫిన్ అయితే ఇచ్చేసాను. ఇంకా తర్వాత ఏంటంటే ఈరోజు సండే కదండి, ఇంకా నాన్ వెజ్ అనమాట ఫుల్గా ఇంట్లో అయితే. ఆల్రెడీ మొన్న తిన్నాం కానీ ఇంకెందుకో తమ్ముడు వచ్చున్నాడు కదా, ఇంకా చాలా రోజులకి వచ్చాడు. అందుకనే మా వారు ఏంటంటే మటన్ తెచ్చారు, మటన్ పులావ్ చేయమని చెప్పి. నాకేంటంటే ఇంకా ఎప్పటి నుంచో రొయ్యలు తినాలనిపిస్తుందండి. అందుకనే ఇంకా రొయ్యలు తెమ్మన్నాను. ఒక 1/2 కేజీ తెమ్మంటే మా వారు ఏంటంటే 1 కేజీ వరకు తెచ్చారనమాట.
ఇంకా అలాగే మటన్ తో పాటు రొయ్యలు, ఇంకా అలాగే పిల్లలు ఏంటంటే మటను తినరు, రొయ్యలు తినరు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా కొద్దిగా చికెన్ అయితే తెచ్చారు. పిల్లలు ఏంటంటే చికెన్ ఫ్రై చేయమన్నారనమాట. అందుకని కొద్దిగా చికెన్ తెచ్చారు. ఇంకా వీటినన్నిటిని నేను కడిగేశాను. అంటే ఫస్ట్ రొయ్యల్ని ఏంటంటే కొంచెం ఉప్పు, పసుపు కొద్దిగా వేసుకున్నాను. అలాగే కొద్దిగా నిమ్మరసం పిండేసి బాగా కడిగేశాను అనమాట. ఎందుకంటే నీచు వాసన వస్తదండి. మనకేంటంటే మటన్, చికెన్ లో కన్నా రొయ్యలు ఎక్కువ నీచు వాసన వస్తుందనమాట. అందుకని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసి కలిపాను అనుకోండి. అండ్ బాగా కడిగేసుకున్నాం అనుకోండి, నీచు వాసన అనేది ఎక్కువ రాదనమాట. ఇంకా ఇక్కడైతే మొత్తం కడిగేశాను. ఫస్ట్ అయితే రొయ్యల కూర కోసం ఫస్ట్ నేను ఇక్కడ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో అయితే ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ని కట్ చేసి వేసుకున్నాను. అంటే చిన్నగా కట్ చేసి వేసుకొని ఇంకా ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెం దోరగా వేయించుకున్నాను. అంటే ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఇవి అయితే కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఇంకా రొయ్యలు ఉన్నాయి కదా, ఇంకా రొయ్యలు అనేది వేసేసి ఇందులోనే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇంకా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా దానిపై మూత పెట్టేసి దాన్ని ఏంటంటే సిమ్ లో పెట్టేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. అంటే మనకి రొయ్యల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా ఆ వాటర్ లోనే మనకి రొయ్య అనేది బాగా ఉడుకుతుంది. ఇంకా దాన్ని అయితే ఇంకా సిమ్ లో పెట్టేశాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా దాన్ని మరొక స్టవ్ మీద పెట్టేసి సిమ్ లో పెట్టి అదైతే ఉడుకుతుంది. ఇంకా ఈ స్టవ్ మీద ఏంటంటే ఇంకా చికెన్ ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే ఈ చికెన్ ఫ్రై కోసమని కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 3 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలన్నమాట. ఇంకా అవి వేగేలోపు మరో పక్క ఏంటంటే చికెన్ లో రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇలా కలిపేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉప్పు, పసుపు, ఇంకా కారం అనేది ముక్కకు బాగా పడతాయి అన్నమాట. ఇంకా అవి అయితే కలిపేసి పక్కన పెట్టుకుని ఇందులో మనకి ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంక ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపేసుకున్న చికెన్ మొత్తం కూడా వేసేసి ఇంకా బాగా కలిపేసుకొని ఇంకా దానిపైన మూత పెట్టేసి అదేంటంటే ఇంకా దాన్ని కూడాను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించుకోవాలన్నమాట. ఇందులో కూడా ఎటువంటి వాటర్ అయితే వేసుకోకూడదు. మనకి చికెన్ నుంచే వాటర్ వస్తుంది. ఇంకా దాంతో చికెన్ మొత్తం చక్కగా వేగిపోతుంది. ఇంకా దాన్ని అయితే ఇంకా సిమ్ అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటున్నాను. ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా రొయ్యల్లో కూడా చూసారా ఇంకా వాటర్ అనేది రిలీజ్ అయింది. ఇంకొకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేశాను. దాన్ని మళ్ళీ సిమ్ లో పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఇందులో ఏంటంటే మరో పక్క అంటే ఈ చికెన్ ఫ్రై కోసము అలాగే ఈరోజు మటన్ పులావ్ చేస్తున్నాను కదా, దీనికోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఏంటంటే మిక్సీ జార్ లో ఒక 10 వరకు లవంగాలు, అలాగే ఒక 10 వరకు ఇలాచి, ఒక 3 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఒక 2 స్టార్ అనస్, అలాగే కొద్దిగంత జాజి పువ్వు వేసుకున్నాను. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాలు వేసి వీటన్నిటిని కూడాను పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇంకా పౌడర్ చేసుకుని దాన్ని అయితే పక్కన పెట్టాను. మరో పక్క ఏంటంటే ఇంకా చికెన్ లో కూడా చూసారా కాస్త వాటర్ అనేది రిలీజ్ అయింది. ఇంకా దీని మొత్తాన్ని మరొకసారి కలిపేసుకొని ఇంకా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కూడా దీన్ని ఏంటంటే ఇప్పుడు సిమ్ లో పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. అంటే చికెన్ లోన వాటర్ అనేది ఇంకేంత వరకు మధ్యలో కలుపుకుంటూ దాన్ని అయితే వేయించుకోవాలి. ఇంకా అదైతే ఒక పక్క వేగుతుంది. మరో పక్క ఏంటంటే ఇంకా రొయ్యలు కూడా దగ్గర పడ్డాయి కదండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసేసి మొత్తం కలిపేసుకొని ఇందులో కొద్దిగా అంటే ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసి మొత్తం కలిపేసుకొని మరొక 2 నిమిషాలు దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఇంకా దాన్ని అయితే మూత పెట్టేసి మళ్ళీ సిమ్ లో పెట్టేసి అదైతే ఉడికించుకుంటున్నాను. ఇంకా ఇది ఉడికేలోపు మా పిల్లలు చూసారా అండి ఇంకా అల్లరి అనమాట. సెలవులు ఇచ్చారంటే చాలు ఇంట్లోనే క్రికెట్ ఆడతారు, ఇంట్లోనే అన్ని పనులు చేస్తారు. సరేలేండి బయటకు కూడా పంపించలేము ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఇంకా అలా అని చెప్పి ఇంకా ఆడుకోమని చెప్పట్లేదు. హోంవర్క్ ఉంది కదా హోంవర్క్ చేసుకోమంటే ఇంకా వాళ్ళు హోంవర్క్ ఇంకా చెయ్యట్లేదండి. ఇంకా సెలవులు కదా ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఊరు వెళ్ళాలి కదా, ఇంకా ఆ టైంలో హోంవర్క్ ఇంకా చేసుకోలేరు. అందుకే ముందు నుంచి చెప్తున్నాం హోంవర్క్ చేసుకోమని. వాళ్ళైతే అసలు వినట్లేదు. ఇంకా వాళ్ళ ఇష్టం అని చెప్పి నేనైతే వదిలేసాను. ఇంకా అంటే వాళ్ళ డాడీ చూసుకుంటారులే అని చెప్పి నేను వదిలేసాను.
ఇంకా వాళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారు. మరో పక్క ఏంటంటే ఇంక ఇక్కడ మనకి రొయ్యలు అనేవి కొంచెం దగ్గర పడింది. ఇంకా అవేంటంటే లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రొయ్యల కూర అయితే రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుందండి రొయ్యల కూర అనేది. ఎంత బాగుందో తెలుసా, మరీ మరీ చెప్తున్నాను, అంత బాగుంది. నాకైతే భలే నచ్చిందండి. ఇంకా రొయ్యల కూర కూడా అయిపోయింది. దాన్ని దించేసి ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా చికెన్ ఫ్రై అవుతుంది కదా, దాన్ని ఏంటంటే ఇంకా ఈ స్టవ్ మీద పెట్టుకొని ఇంకా మరొక స్టవ్ మీద ఇంకా మటన్ పులావ్ కోసం అని చెప్పి కుక్కర్ పెట్టుకున్నానండి ఫస్ట్. ఇంకా ఈ కుక్కర్లో ఏంటంటే కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఫస్ట్, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అవుతుంది. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఇందులో కొంచెం బిర్యానీ మసాలా దినుసులు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇంకా అవి వేగేలోపు మా పెద్దోడికి ఏం చెప్పానంటే ఇంకా వాళ్ళు ఆడుకొని వచ్చేసారు, ఇంతలో వాటర్ పట్టమని చెప్పాను. అంటే తినడానికి రెడీగా వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి కొద్దిగా చల్లగా ఉంటాయని చెప్పి వాడికైతే ఇంకా వాటర్ పట్టమన్నాను అనమాట. అంటే ఒక్కొక్క పని చెప్తున్నాను వాళ్ళకి, ఇంకా ఖాళీగా కూర్చునే బదులు మీకు బోర్ కొట్టకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటే వాళ్ళకి ఇంకా బోర్ అనిపించదు. ఇంకా అందుకని చెప్పి వాటర్ పట్టమని చెప్పాను. ఇంక మరో పక్క ఏంటంటే ఆనియన్స్ అనేవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా అది కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పుడంత పెరుగు వేసుకున్నాను. ఇంకా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, ఇంకోటి ఏంటంటే ఇంకా 1.5 టేబుల్ స్పూన్ వరకు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్ ఒకటి, అంటే బిర్యానీ మసాలా పౌడర్, ఆ పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. అది ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు మొత్తం వేసేసి ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 గ్లాసు వరకు వాటర్ వేసేసి ఇంకా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇంకా దీనిపైన కుక్కర్ లిడ్ పెట్టేసి దీన్ని హై ఫ్లేమ్ లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే మటన్ అనేది ముదరదైతే మాత్రం ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టుకోండి. ఒకవేళ లేతదైతే మాత్రం ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి మటన్ అనేది చక్కగా ఉడుకుతుంది అనమాట. అయితే ఆ పక్క నేను మటన్ అయితే ఉడికించుకుంటున్నాను. మరో పక్క ఏంటంటే ఇక్కడ చికెన్ కూడా దగ్గర పడిపోయిందండి, చూసారా, ఇలాంటి గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇంకా బిర్యానీ మసాలా పౌడర్, ఇంకా దాన్ని ఏంటంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసేసి ఇంకా మొత్తం బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇదైతే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఏంటంటే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇంకా మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఈ చికెన్ ఫ్రైని నేను ఇంకా లాస్ట్ వీడియోలో అంటే లాస్ట్ సండే ఒకసారి చూపించాను. అయితే కొత్త వారు ఎవరైనా చూస్తారని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూపించాను అనమాట. అయితే ఇందులో నెయ్యి వేయడం వల్ల ఏంటంటే చికెన్ ఫ్రై అనేది చాలా బాగా వచ్చిందండి. మనకి హోటల్లో చేసే చికెన్ ఫ్రైలా వచ్చిందనమాట. ఎంత బాగుందో, అంటే నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై కూడా అయిపోయింది కదా, ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇంకా తీసుకొని దాన్ని అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇంకా దాన్ని అయితే ఇంకా 2 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఇంకా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసి ఇంకా మొత్తం కలిపేసి ఇందులో తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అయితే నాకు ఇక్కడ ఏంటంటే ఇంకా కుక్కర్లో నాకు సరిపోవట్లేదు అనమాట, అందుకే నేను దీన్ని మరొక కడాయిలోకి అయితే మార్చేసుకున్నాను. ఇంకా ఇందులో ఏంటంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా వాటర్ కూడా వేసుకున్నాను. అయితే నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యంకి 6 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. అంటే ఆల్రెడీ 1.5 వరకు వాటర్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడైతే 5 గ్లాసుల వరకు వాటర్ వేసేసి ఇంకా ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం అంత రుచికి తగినంత మళ్ళీ ఉప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసి ఇంకా మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేశాను. ఇక్కడ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యి వాటర్ సగం అంతా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి. ఇంకా ఇదైతే కుక్ అవుతుంది. ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా రైతా కోసం కూడా ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను.
ఇంకా ఆనియన్స్ కట్ చేసేలోగు మనకి ఇంకా ఇక్కడ వాటర్ కూడా సగం అయిపోయింది చూసారా అండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒకసారి కలిపేసుకొని కింద నుంచి ఇంకా దాన్ని అయితే లో ఫ్లేమ్ లో పెట్టి ఇంకా దాన్ని అయితే ఒక 10 నిమిషాలు ఇంకా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకి మటన్ పులావ్ అయితే రెడీ అవుతుంది అనమాట. అయితే ఇంకా దాన్ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఇంకా మరో పక్క ఏంటంటే నేను ఇక్కడ ఇంకా అంటే మనం వండుకున్న కూరలన్నీ కూడాను ఇంకా వేరే వేరే గిన్నెల్లో వేసుకొని ఇంకా కడాయిలన్నీ కూడా సింక్ లో అయితే పెట్టుకుంటున్నానండి. అంటే అన్ని ఒకేసారి క్లీన్ చేసేద్దామని చెప్పి, ఎందుకంటే ఇంకా బయటకు వెళ్లాల్సిన పని ఉందన్నమాట. ఇంకా షాపింగ్ కాస్త ఉంది. అందుకనే ఇంకా ఇవన్నీ క్లీన్ చేస్తామనుకోండి ఇంకా తినిన తర్వాత ఒక తిన్న ప్లేట్లు మాత్రమే ఉంటాయని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా అవన్నీ వేరే గిన్నెలో వేసేసి ఇంకా సిమ్ లో పెట్టి అవన్నీ తోమేసుకున్నాను. ఇంకా అవన్నీ చూపించలేదులేండి. ఇంకా మరో పక్క ఏంటంటే మనకి మటన్ పులావ్ కూడా రెడీ అయిపోయింది చూసారా. ఒక 10 నిమిషాలే ఉంచుకున్నాను లో ఫ్లేమ్ లోన. ఎంత బాగా ఉందో మటన్ పులావ్ అయితే చాలా బాగా వచ్చింది పొడి పొడిగా. మనకి మటన్ పీస్ కూడా చాలా చక్కగా ఉడికిందండి. అంటే ఎక్కువ మసాలాలు లేకుండా చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడ మటన్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత ఏంటంటే ఇంకా అందరికీ వడ్డించేసాను. మా వారు ఏంటంటే వెయిట్ చేస్తున్నారనమాట, ఎప్పుడవుతుందా ఏంటా అని చెప్పి. ఇంకా అందరికీ వడ్డించేసుకొని మేము ఇంకా టీవీ చూసుకొని తినేస్తున్నాము. అయితే మేము ఎప్పుడు కూడా అందరం ఒకేసారి తింటామండి. ఎప్పుడు తిన్నా కూడాను. మా వారు లేకపోతే మేమందరం కలిసి తింటాం. మా వారు ఉంటే ఇంకా అతను కూడా మాతో పాటే తినేస్తారనమాట. అందరం కలిసే తింటాము. ఇక్కడ ఇంకా అందరం కలిసి తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఇంట్లో కొద్ది గిన్నెలు ఉంటే ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా నేనైతే ఇంకా బయటకైతే వచ్చానండి. అంటే నేను బయలుదేరేటప్పటికి 4:30 ఇలా అయిందనమాట. అంటే కాసేపు రెస్ట్ కూడా తీసుకున్నాను. వెంట వెంటనే బయలుదేరలేం కదా తినిన వెంటనే. అందుకనే కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని ఇంకైతే నేను మా వారు ఇంకా షాపింగ్కి అయితే వచ్చాము. అయితే ఎక్కడికి వచ్చామంటే ఇంకా డీమార్ట్కి అయితే వచ్చామండి. కొన్ని ఐటమ్స్ తీసుకుందామని, అంటే మెయిన్గా లెగ్గిన్స్ తీసుకుందామని చెప్పి మా వారికి ఏంటంటే డైలీ యూస్కి టీ షర్ట్స్ కావాలంట. ఇంకా దానికోసం అని చెప్పి డీమార్ట్కి వచ్చాము. అయితే వచ్చిన తర్వాత ఇంకా మాకు టీ షర్ట్స్ ఏం దొరకలేదు. అలాగే లెగ్గిన్స్ కూడా నాకు కావాల్సినవి లేవండి. అంటే నాకు ఏ కలర్ కావాలో ఆ కలర్ తప్ప మిగతా కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడ కొన్ని గిన్నెలు అంటే కడాయిలు కనిపించాయి. అవన్నీ చూస్తున్నానండి. చాలా బాగున్నాయి కడాయిలు ఇవైతే. నాకు ఎందుకో ఆన్లైన్ లో తీసుకోవడం కన్నా డీమార్ట్ లో తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. బరువుగా ఉన్నాయి కడాయిలన్నీ కూడాను. ఎప్పుడైనా తీసుకోవాలి అని అనుకుంటే ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న డీమార్ట్కి వెళ్ళి తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. నాకైతే నిజంగా ఇలానే అనిపించింది. నార్మల్గా అయితే మా వారికి చెప్పాను ఒకటో రెండో తీసుకుంటాను అంటే, ప్రజెంట్ ఊరు వెళ్తాం కదా ఇప్పుడు వద్దు అని చెప్పేశారు. రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని అన్నారు. నాకు ఇక్కడ ఇంకా ఈ కడాయిలతో పాటు ఇక్కడ ఈ జార్స్ చూసారండి ఎంత బాగున్నాయో. జార్స్ అయితే ఒక్కొక్కటి రూ. 99, 89, 69 ఇలానే ఉన్నాయండి. మెయిన్గా ఏంటంటే పచ్చడి వేసుకోవడానికి జార్ ఉందండి. ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చిందండి. కన్ఫర్మ్ గా మాత్రం తీసుకోవాలి. మా వారికి అయితే పట్టు పట్టాను అక్కడేని. నాకు ఇది బాగా నచ్చింది తీసుకుంటాను అంటే సరే తీసుకోమన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి నెక్స్ట్ సరికి మరి ఇంకా రాలేమన్నమాట. అందుకని ఇప్పుడు ఇంకేం తీసుకోలేదు. ఊరు నుంచి వచ్చిన తర్వాత పక్కాగా వస్తా అన్నారు. సర్లే అని చెప్పి ఇంకా అవన్నీ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ టైం అయితే రావాలి. ఇంకా నాకైతే నిజంగా ఆ జార్స్ అయితే భలే నచ్చాయి. అంటే ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేసి ఇలాంటి గాజు గాజు జార్స్ మాత్రమే పెట్టుకోవాలనిపిస్తుంది. చూడాలి, ఇది మాత్రం పక్కా మార్చేస్తాను. ఇంక ఇక్కడైతే ఇంకా అక్కడ నాకు ఏం దొరకలేదు డీమార్ట్ లో. ఇంకా అక్కడ నుంచి జూడియోకి వచ్చామండి. ఇంకా బట్టలు ఏమైనా చూద్దామని చెప్పి. అయితే జూడియోలో కూడా ఏమీ లేవండి. అసలు ఏంటో నాకు అసలు మేము వెళ్ళిన టైం బాగాలేదు, అక్కడ లేవో నాకు అర్థం కాలేదు. కానీ అసలు ఏమీ దొరకలేదు. ఇంకా షర్ట్లు దొరకలేదు. ఇంకా నాకు లెగ్గిన్స్ ఏం దొరకపోయేసరికి ఇంకా లాస్ట్ కి ఇంకా సర్లే స్లిప్పర్స్ అయినా పిల్లలకి లేవు కదా తీసుకుందాం అని అనుకున్నాము. ఇంకా స్లిప్పర్స్ కూడా ఇంకా తీసుకున్నాము. ఒక 2 జతలు నచ్చాయి. ఇంకా అవే అక్కడ చూస్తున్నాం అనమాట. అయితే తీరా ఏమైందంటే ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళ అంటే నెట్ ప్రాబ్లం అని చెప్పారు. ఇంకా అందువల్ల ఏంటంటే పేమెంట్ కూడా అవ్వలేదండి. ఇంకా చేసేది ఏం లేక ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఎందుకు వెళ్ళామో తెలీదు, ఎందుకు వచ్చామో తెలీదు. ఇంకా మాకైతే మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా, ఫుల్గా దాహం వేసిందనమాట. ఇంకా చేసేది ఏం లేక మధ్యలో ఏంటంటే ఇంకా జ్యూస్లు అయితే తాగాము.
అయితే నేనేంటంటే ఇంకా రోజు ఫలూదా తీసుకున్నాను. అది అస్సలు బాలేదండి. నాకు నచ్చలేదు, మా వారికి నచ్చలేదు. ఇంకా చచ్చినట్టయితే ఇంకా తాగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఈ ఆదివారం అయితే మాకు ఇలా గడిచిందండి. ఇంకా ఇక్కడికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే రెసిపీస్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. రెసిపీస్ నచ్చితే ఏ రెసిపీ నచ్చిందనేది కింద కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.